Okay, next one from trigonometry. So tan theta is equal to minus 4 by 3 ఇచ్చారు, then sin theta equals to, so tan theta అనేది minus 4 by 3, అంటే tan theta అనేది నెగిటివ్. సో tan theta అనేది నెగిటివ్ కాబట్టి tan ఎక్కడెక్కడ నెగిటివ్గా ఉంటుంది, సో theta belongs to Q2 or theta belongs to Q4. ఓకే, మరి ఇదే క్వాడ్రెంట్స్లో సైన్ ఎలా ఉంటుంది, మనకు కావాల్సింది సైన్ థీటా వాల్యూ కదా. జనరల్గా సైన్ థీటా ఏంటి, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఆ విధంగా ఉంటుంది. మినిమం వాల్యూ 1 -1, మ్యాక్సిమం వాల్యూ +1 ఇన్ జనరల్. మరి Q2 వచ్చేసరికి Q2లో సైన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో Q2లో సైన్ అనేది పాజిటివ్. సో పాజిటివ్ అన్నప్పుడు నెగిటివ్ వాల్యూ -1 ఉండదు, 0 లెస్ దాన్ సైన్ థీటా లెస్ దాన్ 1, అంటే 0కి 1కి మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, అదే Q4 తీసుకున్నట్లయితే Q4 అంటే Q4లో సైన్ ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ అనేది మనకి ఇంకా 1 కాదు 0గా తీసుకుంటాం. అంటే Q4లో సైన్ ఫంక్షన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో Q4లో సైన్ నెగిటివ్ కాబట్టి మ్యాక్సిమం వాల్యూ 1 ఉండదు, 0గా మనం తీసుకుంటాం, -1 to 0. సో మరి ఇప్పుడు సైన్ వాల్యూ ఇక్కడ 0కి 1కి మధ్యలో, ఇక్కడ -1కి 0కి మధ్యలో అని మనం చెప్పుకున్నాం. సో ఈక్వల్ టు కూడా తీసుకోవచ్చు. సో మరి ఈ tan అనేది -4/3, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే tan అనేది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో ఇది 4, ఇది 3, ఇది ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో ఇప్పుడు సైన్ అంటే 4/5, ఇది సెకండ్ క్వాడ్రంట్ కదా, ప్లస్. సో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, either Q2 or Q4. సో ఇక్కడ సైన్ అనేది నెగిటివ్ కదా, సో అదే 4/5కి మనకు మైనస్ వస్తుంది, అంటే 4/5 ఆర్ -4/5. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ బి, -4/5 ఆర్ 4/5. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. థ్యాంక్ యూ.